హాయ్ ఫ్రెండ్స్, పకోడీ చేస్తున్నాను చూడండి. ఇలా పిండి కలుపుకోవాలి మంచిగా. కొంచెం పసుపు, ఉప్పు, లైట్గా కారము వేసేసుకొని ఇలా కలుపుకోవాలి చూడండి. మంచిగా ఇలాగా మనము మెత్తటి పకోడీ లాగా వేసుకుంటున్నాము. ఇలా కలుపుకోవాలా. ఎప్పటికైనా పకోడీకి అనేది కొంచెము పిండి అనేది గట్టిగా కలుపుకోవాలా. ఆయిల్ పెట్టేసుకున్నాను చూడండి. ఇప్పుడు ఒకటి వేసి చూద్దాము. కాగలేదు ఆయిల్. ఒక 5 మినిట్స్ ఉంటే కాగుతుంది చూడండి. ఇలా వేసేసుకోవాలి. ఒక్కొక్కటి తీసుకున్న పిండి ఇలా లైట్గా వేసేసుకోవాలి. ఇవి బాగా కాగినాక మళ్ళీ ఇంకొకటి వేసేసుకోవాలి. చూడండి ఇలా కాల్చుకోవాలి. మంచిగా బ్రౌన్గా వచ్చినాయి చూడండి. ఇప్పుడు మనం తీసేసుకోవాలి. పకోడీ తీసి ఒక గిన్నెలో వేసేసుకోవాలి. చూస్తున్నా చూడండి. ఇలా రావాలి పకోడీ. మళ్ళీ రెండో వాయి వేసేసుకుందాం చూడండి. ఇలా వేసుకోవాలి. మంచిగా కాల్చుకోవాలన్నమాట. ఫస్ట్ కాల్చాను చూడండి. ఇలా వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్లో కాల్చుకోవాలండి. పకోడీ చాలా బాగుంటుంది చూడండి. కాల్చాను ఫస్ట్వి. ఇంకొక వాయి కాలుస్తున్నాను. ఇవి కాలినాక తీసేసుకొని మళ్ళీ వాయి వేసేస్తున్నానండి. ఇలా ఒక్కొక్కటి వేసేసుకోవాలా. విడిగా చూపిస్తా చూడండి. ఇలా వేసుకోవాలా చూడండి. ఇలా వేసుకోవాలి. ఇలా గట్టి కలుపుకోవాలి. పకోడీ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇదో మిగతాయి చేసినవి కూడా చూడండి మంచిగా కరకరలాడుతూ వచ్చాయి చూడండి. పకోడీ గట్టి పకోడీ ఎంత బాగా వచ్చిందో. మనం ఏం లేదండి, మనం కలుపుకునేటప్పుడు గట్టి కలుపుకోవాలి. అప్పుడే పకోడీ గట్టిగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి పకోడీ. నా వీడియో నచ్చితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.